కర్ణాటకకు తెలంగాణ రేషన్ పోతున్నదట. మన బియ్యం అట మనకి ఇచ్చేట సన్న బియ్యం మొత్తం కర్ణాటకకు తరలిస్తున్నారట. పీడిఎస్ రైస్ని కొడంగల్ కేంద్రంగా సన్న బియ్యం అక్రమ దందా, అక్రమార్కులకు కలిసొచ్చిన 3 నెలల కోట అట. లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రంలో అమ్ముతున్నారట. ప్రతి నెల 10 కోట్ల మేర దోపిడీ జరుగుతున్నదట. ఇది పీడిఎస్ రైస్ ఉంటుంది కదా, ఈ పీడిఎస్ వాళ్ళు ప్రజలందరూ 3 నెలల రైస్ ఒకేసారి తెచ్చిరు అనుకోండి. ఒక్కొక్కరి ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, 4 6 4 24 24 మూడు ఎంత, దాదాపుగా 100 కిలోలు. ఒక 4 ఉంటే 100 120 కిలోలు ఒకటేసారి తెచ్చుకుంటున్నారు. ఆ 100 120 కిలోలు ఒకటేసారిగా ఈ కొనుక్కొని పోతున్నారు బయట నుంచి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి. సో అట్లా బియ్యాన్నంతా ఎక్కడ తీసుకుపోతున్నారు, పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిస్తున్నారట. ఇది బార్డర్ ఏరియా కదా కొడంగల్. సో కొడంగల్ కేంద్రంగా ఇది జరుగుతున్నదట. రాష్ట్రంలో సరిహద్దు చెక్ పోస్టులు ఎత్తేయడం, నిరంతర నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది. తెలంగాణకు చెందిన సన్నబియ్యం వయా కొడంగల్ మీదుగా అక్రమ మార్గంలో కర్ణాటకకు తరలిపోతున్నది. వివిధ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని కర్ణాటకకు చెందిన నేత ఒకరు ఆడిస్తుండడంతో పేదల బియ్యం పెద్దలకు వరంగా మారింది. వికారాబాద్ జిల్లాకు చెందిన బియ్యం కోటాలోని సగం వరకు అక్రమంగా తరలిపోతుండడంతో ప్రతి నెల 10 కోట్ల మేర చీకటి దందా నడుస్తున్నది. ఇక ఇతర ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న బియ్యంతో కలుపుకుంటే వచ్చే 100ల కోట్ల అక్రమార్జనలో దళారులు, వ్యాపారులు, రేషన్ డీలర్లు, అధికారులు ఎవరికి వారు వాటాలు వేసుకుంటున్నారట. ఏం దుర్మార్గం ఇది! ఒక్కో కుటుంబానికి 50 నుంచి 100 కిలోలకు పైగా బియ్యం వస్తుండడంతో నిల్వ ఉంచుకునే వీలు లేక గ్రామాల్లో లబ్ధిదారులు కిలో 10 నుంచి 12 రూపాయలకు అమ్ముతున్నారట దళారులకు. కర్ణాటకకు తెలంగాణ రేషన్ పోతున్నదట. మన బియ్యం అట మనకి ఇచ్చేట సన్న బియ్యం మొత్తం కర్ణాటకకు తరలిస్తున్నారట. పీడిఎస్ రైస్ని కొడంగల్ కేంద్రంగా సన్న బియ్యం అక్రమ దందా, అక్రమార్కులకు కలిసొచ్చిన 3 నెలల కోట అట. లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రంలో అమ్ముతున్నారట. ప్రతి నెల 10 కోట్ల మేర దోపిడీ జరుగుతున్నదట. ఇది పీడిఎస్ రైస్ ఉంటుంది కదా, ఈ పీడిఎస్ వాళ్ళు ప్రజలందరూ 3 నెలల రైస్ ఒకేసారి తెచ్చిరు అనుకోండి. ఒక్కొక్కరి ఇంట్లో 4 ఉన్నారు అనుకోండి, 6 4 24 24 మూడు ఎంత, దాదాపుగా 100 కిలోలు. ఒక 4 ఉంటే 100 120 కిలోలు ఒకటేసారి తెచ్చుకుంటున్నారు. ఆ 100 120 కిలోలు ఒకటేసారిగా ఈ కొనుక్కొని పోతున్నారు బయట నుంచి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి. సో అట్లా బియ్యాన్నంతా ఎక్కడ తీసుకుపోతున్నారు, పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిస్తున్నారట. ఇది బార్డర్ ఏరియా కదా కొడంగల్. సో కొడంగల్ కేంద్రంగా ఇది జరుగుతున్నదట. రాష్ట్రంలో సరిహద్దు చెక్ పోస్టులు ఎత్తేయడం, నిరంతర నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది. తెలంగాణకు చెందిన సన్నబియ్యం వయా కొడంగల్ మీదుగా అక్రమ మార్గంలో కర్ణాటకకు తరలిపోతున్నది. వివిధ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని కర్ణాటకకు చెందిన నేత ఒకరు ఆడిస్తుండడంతో పేదల బియ్యం పెద్దలకు వరంగా మారింది. వికారాబాద్ జిల్లాకు చెందిన బియ్యం కోటాలోని సగం వరకు అక్రమంగా తరలిపోతుండడంతో ప్రతి నెల 10 కోట్ల మేర చీకటి దందా నడుస్తున్నది. ఇక ఇతర ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న బియ్యంతో కలుపుకుంటే వచ్చే 100ల కోట్ల అక్రమార్జనలో దళారులు, వ్యాపారులు, రేషన్ డీలర్లు, అధికారులు ఎవరికి వారు వాటాలు వేసుకుంటున్నారట. ఏం దుర్మార్గం ఇది! ఒక్కో కుటుంబానికి 50 నుంచి 100 కిలోలకు పైగా బియ్యం వస్తుండడంతో నిల్వ ఉంచుకునే వీలు లేక గ్రామాల్లో లబ్ధిదారులు కిలో 10 నుంచి 12 రూపాయలకు అమ్ముతున్నారట దళారులకు.